రాజ్యాంగ సవరణ చేయాలి కృష్ణయ్య. బీసీల జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో మద్దతు తెలపాలని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నామని, విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. బషీర్బాగు ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి అంజయ్యల సంయుక్త ఆధ్వర్యంలో బీసీ విద్యార్థుల సదస్సులో ఆయన మాట్లాడారు. 42% రిజర్వేషన్లపై సరైన వాదనలు వినిపించకపోవడం వల్ల హైకోర్టు స్టే ఇచ్చిందని ఆరోపించారు. ఈ రిజర్వేషన్లను రాజ్యాంగ భద్రత కల్పించడమే శాశ్వత పరిష్కారం అని అన్నారు. బీసీజేఏసీ రాష్ట్ర బంధు పూర్తిగా విజయవంతమైందని, ఇది బీసీల చైతన్యానికి ప్రతీక అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ఈ నెల 26న అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో బీసీ కుల ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపడుతున్నట్టు తెలిపారు. బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల 50% పెంచాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ నాయకులు వేముల రామకృష్ణ, జి అనంతయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. సో రాజ్యాంగ సవరణ చేయాలని అంటున్నటువంటి కృష్ణయ్య గారు ఈ బీసీలకి ఏదైతే 42% హైకోర్టు ఇచ్చిన స్టే ఏదైతే ఉందో, అలాగే దాని మీద మొన్న 18వ తారీఖు జరిగినటువంటి బంద్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకు అంటే కృష్ణయ్య అనే వ్యక్తి అసలు ఎవరి వైపు, బీసీ రిజర్వేషన్లు ఎవరు అమలు చేయాలి అనేది మనం ఇక్కడ క్లుప్తంగా మీకు వివరిస్తా. ఇప్పుడు ఏంటి అంటే కృష్ణయ్య గారు చూసుకుంటే భారత జనతా పార్టీ ఎంపీ పార్లమెంటు సభ్యుడు. మరి బీసీల 42% రిజర్వేషన్ 42% ఎవరు పెట్టాలి పార్లమెంటులో? భారత రాజ్యాంగ 9 సీట్లు ఎవరు పెట్టాలి? బీజేపీయే పెట్టాలా? మరి ఈయన బీజేపీ మీద పోరాటం చేయాలా, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలని మభ్యపెట్టి తెలంగాణ బంధు అని, ధర్నాలు అని, దీక్షలని మభ్యపెట్టి ప్రజలతోటి ఇవి చేపియాలా? అంటే 100% కృష్ణయ్య గారు బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాల్సిందే. తన ఎంపీ పదవికి రాజీనామా చేసి అయినా సరే, లేకపోతే తనతో పాటు ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైనా రాజీనామా చేపించి బీజేపీ మీద ఢిల్లీలో పార్లమెంటులో భారీ ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే బీసీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో పార్లమెంటులో అమలైతే దేశవ్యాప్తంగా బీసీలకి 42% అమలవుతూ ఉంటాయి రిజర్వేషన్లు. కానీ ఇది చేయకుండా కృష్ణయ్య గారు తెలంగాణ బంధు అని, లేకపోతే దీక్షలని ఎవరిని మభ్యపెట్టడానికి ఇది చేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉన్నది. సో మొన్న జరిగినటువంటి బంద్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా మన బంద్ గురించి మాట్లాడదాం. తెలంగాణలో పనికిరాని జీవో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ జీవోకి స్టే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే హైకోర్టు ఇచ్చినా కూడా ప్రభుత్వం కూడా హైకోర్టు ఆదేశాల మేరకు ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు ఎవరైతే ఉన్నారో, జస్టిస్ ఈశ్వరయ్య కావచ్చు, చిరంజీవులు కావచ్చు, లేకపోతే ఇంకొద్ది న్యాయ కోవిదులు కావచ్చు, అది పనికిరాని జీవో, అది పనికిరాని 9వ నెంబర్ జీవో, అది పనికిరాదని 100కి 1000 సార్లు చెప్పినా కూడా వినకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తీసుకుపోయి నేను జీవో తీసుకొచ్చినని కోర్టులో వేసి దాన్ని ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చేసింది ఆల్రెడీ. సో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినా కూడా, ఇట్లా హైకోర్టు స్టే ఇచ్చిందని కేసు వేసినా కూడా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. హైకోర్టు, మీ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో, సో ఆ హైకోర్టు కరెక్ట్గానే తీర్మానం చేసింది. మీరు ఏమున్నా మీ హైకోర్టులోనే చూసుకొని సుప్రీంకోర్టుకి రావాల్సిన అవసరం లేదు. సో మీరు ఇచ్చిన స్టే అది పనికిరాని స్టే జీవో కాబట్టి, సో హైకోర్టు అందుకనే స్టే ఇచ్చిందని చెప్పి బల్ల గుర్తున్నట్టుగా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది వారం రోజుల క్రితం. మరి మొన్న జరిగిన బంద్ ఎందుకు జరిగింది? శత్రు ఎవరు అసలు అనేది చెప్పకుండానే బంద్ విజయవంతమైందని కృష్ణ గారు తెలంగాణ ప్రజని, తెలంగాణ సమాజాన్ని మభ్యపెడతా ఉన్నాడు. అసలు బీజేపీకి పోరాటం చేసింది కృష్ణయ్య గారు. తెలంగాణ ప్రభుత్వంలో బంద్కి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, బీజేపీ మద్దతు ఇచ్చింది. మరి ఇక్కడ బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది ఎవరు?
భారత రాజ్యాంగంలో పెట్టాల్సినటువంటి బీజేపీ మద్దతిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతిచ్చింది. మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో అది గూడా మద్దతిచ్చింది. సో, ఇక్కడ ఎవరికి శత్రువులు గారు, ఎవరు రిజర్వేషన్ ఆపట్లేదు అనే ఒక సంచలనాత్మక తీర్పు అనుకోకుండానే తెలంగాణ ప్రజల్లోకెళ్ళిపోయింది. అంటే మా శత్రువు ఎవరు లేరా అని ఒక బీసీ సమాజం అనుకునే విధంగా ఆర్. కృష్ణయ్య గారు మిగతా 3 పార్టీలకు మద్దతుగా ఈయన బంద్‌ని ప్రకటించడం జరిగింది తప్ప, బీసీలకు అసలు శత్రువు ఎవడని చెప్పడంలో ఆర్. కృష్ణయ్య గారు విఫలం అయిపోయారు. సో, ఇప్పుడు రిజర్వేషన్‌ల గురించి మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు 42% కాదు 56%కి పెంచాలి అని మాట్లాడుతున్న ఆర్. కృష్ణయ్య గారు నిన్న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాలో ఎందుకు పాల్గొనలేదు ఈయన? నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గావచ్చు, అదేవిధంగా 42% రిజర్వేషన్‌ల సాధన సమితి కన్వీనరు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి గావచ్చు, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ డాక్టర్ విశారద మహారాజ్ కన్వీనర్ గావచ్చు, పెట్టినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి మహాధర్నాలో ఎందుకు పాల్గొనలేకపోయాడు? ఎందుకు అంత పెద్ద ఉద్యమం నిన్న ధర్నా జరిగినప్పుడు ధర్నా చౌక్ దగ్గర ఆర్. కృష్ణ గారు ఎందుకు పాల్గొనలేకపోయారు? అంటే ఎవరిని మభ్యపెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఈయన బీజేపీ మనిషా? లేకపోతే కాంగ్రెస్‌కి మద్దతు పలుకుతున్నాడా? లేకపోతే బీఆర్ఎస్‌ని మళ్ళీ ప్రభుత్వంలోకి అధికారంలో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడా? అంటే అది 100% బీజేపీకి మద్దతుగానే ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే తన చేతిలో ఉన్నటువంటి ఎంపీ పదవిని ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నాడు? తెలంగాణ కోసము చాలామంది ఎంపీలు రాజీనామా చేసి తెలంగాణ బిల్లు పాస్ చేపించిన రోజులున్నాయి అప్పట్లో. మరిప్పుడు ఎందుకు తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలున్నారు. బీజేపీ నుంచి గావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నుంచి గావచ్చు, మొత్తం 17 మంది ఎంపీలున్నారు. 17 మంది ఎంపీలు ఎందుకు రాజీనామా చేసి బీసీ రిజర్వేషన్ బిల్లు మీరు 9వ షెడ్యూల్‌లో పెడతారా లేదా అని ఎందుకు మీరు యుద్ధం చేయలేకపోతున్నారు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు. ఒకవేళ తెలంగాణ ప్రజలు ఆలోచించకపోతే ఇది గూడా బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎన్నికటికి మభ్యపెట్టి మళ్ళీ ఏదో ఒకటి చేసే కుట్రలు జరగబోతాయి గాబట్టి, ఈ సరైన సమయం బీసీ యువకులంతా బీసీ ప్రజలంతా మేలుకొని యుద్ధం చేయాల్సిన అవసరం చానా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఎందుకు అంటే 8 రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోవిడ్ టైంలో ఏదైతే కోవిడ్ టైం ఉందో అప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది కేవలం 8 రోజులలో 24 గంటల్లో జియో పాస్ చేసి 8 రోజులలో మొత్తం కంప్లీట్ ప్రాసెస్ చేసి 9వ నాడు అమల్లోకి రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో 10% అది. అప్పుడు ఎవరు ధర్నా చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. ఏ ఒక్క బీసీ ఎంపీ లేకపోతే బీసీ ఎమ్మెల్యే ఏ ఒక్క బీసీ కూడా కోర్టులో పిటిషన్ వేసింది లేదు. ఆ బీసీ మంత్రులు గాని, ఎంపీలు గాని పార్లమెంట్‌లో దానికి వ్యతిరేకంగా మాట్లాడిందే లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కి. కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వచ్చేసరికి రెడ్డిలు అడ్డుపడుతున్నారు. బీసీలు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే వీళ్ళంతా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కింద వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళుగానే మనం భావించాల్సి వస్తది. బీసీల కోసం పోరాడకపోతే వీళ్ళ మంత్రి, ఎంపీ పదవి రాజీనామా చేయకపోతే అదే దిశగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటది. కానీ నిన్న ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి మహాధర్నాలో కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆత్మగౌరవంతో బతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ న్యాయబద్ధమైనదే మేము దానికి మద్దతు ప్రకటించి యుద్ధం చేస్తాం. మీరు ఏదైతే చేస్తామని చెప్పి కొంతమంది మద్దతు తెలిపించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో, దానికి సంతోషకరమే. కానీ ఆర్. కృష్ణయ్య గారు ఎందుకు రాలేదు? అంటే రాకపోవడానికి గల కారణం ఏంటి ఎనకాల? అంటే ఆర్. కృష్ణయ్య గారు ఒక బీసీ జేఏసీ పెట్టిండు. ఆ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మొన్న 18వ తారీఖు బంద్‌ని పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్ పిలుపులో బీసీ రిజర్వేషన్‌లు ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇంక రిజర్వేషన్‌లు ఆపేదెవడు అనేది మనం బీసీ సమాజం అవగాహన కల్పించుకోవాలి. బీసీ సమాజం ఆలోచించాలి. బీసీ యువకులు మొత్తం రోడ్ల మీదకొచ్చి బైఠాయించే రోజులు అతి తొందరలోనే వస్తాయి. సో, అదే విధంగా చేస్తే తప్ప మనకు తెలంగాణ వచ్చినట్టుగానే మనకు బీసీ రిజర్వేషన్‌లు చాలా అవసరం కాబట్టి మీరు బీసీలందరూ ఆ దిశగా పనిచేయాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.